రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మన కాదర్ గారు చెప్తున్నారు, సత్యనారాయణ గారు చెప్తున్నారు, వీటికి ఇవి బాగా వాటర్లో మరిగించుకుని దీని రసం దీని డికాక్షన్ తాగమని చెప్తున్నారు కదా మనకి. చాలా మంచిదని. ఈ ఆకు గుర్తుపెట్టారా? గానుగ ఆకు అంటారు కదా, అదన్నమాట. ఈరోజు నేను దీంతో మీకు చారు పెడుతున్నాను. సూపర్గా ఉంటుంది. సరేనా? మనం ఎవరైనా ఇట్లా డికాక్షన్ తాగాలంటే అమ్మో వద్దు 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 అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి ఇలా చారు పెట్టామనుకోండి, వారానికి ఒక్కసారి అన్ని ఆకులతో పెట్టేసుకుందాం మనం. ఓకేనా? నేను చూపిస్తాను మీకు ఎలా పెట్టేది. చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఈ ఆకుతో నేను చారు పెడతానని చెప్పాను కదా. ఇదిగో పెడుతున్నాను. దీంట్లో ఉల్లిపాయ, కరివేపాకు, తర్వాత ఈ పొడి ఏంటంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి పట్టుకున్నానండి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని నాకు కావలసినట్టుగా, కొంచెం ఉప్పు వేసుకుని, కొంచెం కరివేపాకు, కొంచెం మనకి దీని పేరేంటి, కొత్తిమీర వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4-5 ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకున్నాను దీంట్లో. తర్వాత మిగతా ఇదంతా పొడి వేసాను కదా, పొడి కనిపిస్తుంది కదా మీకు, ఇదన్నమాట. ఇది చారు పొడి. ఇలా మిరపకాయలు వేసుకోకుండా మనకి కారానికి తగ్గట్టుగా, మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే సూపర్ సరిపోతుంది నాకు. సరేనా? ఎంత బాగుంటుందో ఈ ఆకు కూడా. ఇప్పుడు మనం ఇది ఇట్లా చించుకున్నా వేసుకోవచ్చు. ఇది గానుగ ఆకు తెలుసు కదా. కాదర గారు, సత్యనారాయణ గారు ఈ ఆకులు రసం తాగమంటున్నారు మనల్ని. డికాక్షన్ మరిగించుకుని ఈ ఆకులు మంచిదట వంటికి. నేను ఏం చేస్తున్నానంటే, పిల్లలే అంటారనమాట. చెట్టు దగ్గరికి వెళ్ళాలంటేనే ఇప్పుడు అమ్మ ఈ ఆకులతో నన్ను పెట్టొద్దు మేందేనో అని అంటున్నారు. పెట్టనులే నాన్న అని అవతల పడేసినట్టుగా పడేసి పక్కన. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సీక్రెట్గా నేను ఈ చారు చేసుకుంటున్నాను. చారు చేస్తా. మామూలు చారు పెట్టు అని అన్నారు. మిరియాలు కూడా ఉన్నాయండి దీంట్లో, మిరియాలు కూడా వేశాను కొన్ని. ఆ పొడిలో మిరియాలు కూడా వేశాను అన్నమాట. అది సరేనా? ఇదిగో ఈ చారు కాగిన తర్వాత మీకు చక్కగా చూపిస్తాను. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ఆ డికాక్షన్ తాగలేని వాళ్ళు తర్వాత మనం రోజు తినాలనుకుంటే మాత్రం మనం ఏంటంటే వారానికి ఒక్కసారి ఒక్కొక్క దాంతో చేసుకుని మనం ఇలా తిన్నాం అనుకోండి. నేను రోజు మునగాకు వేస్తున్నాను. మీరు వీడియోల్లో చూస్తున్నట్టున్నారు. ప్రతి వీడియోలో మునగాకు, మన ఇది మెంతాకులు ఇలా వేస్తున్నాను అన్నమాట. అన్ని ఆకుకూరలతో వేస్తున్నాను. పనిగంటి కూర ఇలాంటివన్నీ చేస్తున్నాను నేను. చూడండి, ఇది దేంతో పెడతాను? నిమ్మకాయతో పెడతా. మీకు తెలుసు కదా చారు దేంతో పెడతా నేను. చారు కానీ, పచ్చళ్ళు కానీ, పప్పులు కానీ, మొత్తం అన్నీ ఏ వెరైటీ చేసినా నేను నిమ్మకాయతో చేస్తున్నాను. చూసి చక్కగా చేసుకోండి. చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం ముక్కలు కూడా 4 వేసుకుంటే బాగుంటుందండి. సన్నగా తరుక్కున్న అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది చారు. నేనైతే ఇప్పుడు అల్లం వేయట్లేదు. నేను ఎందుకంటే ఏంటి, అల్లం లేదు అందుకే వేయట్లేదు. సరేనా? మీకు మాత్రం మీకు కావలసినట్టుగా చేసుకోండి. దీంట్లో అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి చెప్తున్నా నేను. ఈ కొత్తిమీర అన్నీ, కరివేపాకు అన్నీ వేసేసా. ఇంకా అంతే. ఇది బాగా మరిగించుకుని మనం నిమ్మకాయ వేసేద్దాం. నిమ్మకాయ వేసేటప్పుడు చూపిస్తాం. దీంట్లో పసుపు వేసుకుందామండి. పసుపు, ఉప్పు, కారం మీకు తగినట్టుగా వేసుకోండి. కారం అయితే వేయను, సరిపోతాయి ఆ ఎండుమిరపకాయలు. చాలా కారం అంటున్నాయి మరి. అంతే. పసుపు వేసేసాను, ఉప్పు వేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి చారు. మనం అలా తాగలేకపోతే వారానికి ఒక్కసారి ఇలాంటివన్నీ చేసుకోండి. వామరసం పెట్ట, అన్ని రసాలన్నీ మీకు చారులు ఇలాంటివి నేను వీటితోనే పెడుతున్నాను, నిమ్మకాయతోనే.
అది గమనించి చక్కగా మారేడు దళాల చారు, వాము చారు, తర్వాత మెంతుల పులుసు, తర్వాత ఇంకా చాలా పెట్టానండి. రాగి దీంతో కూడా పప్పు ఇలాంటివన్నీ నేను నిమ్మకాయలతోనే చేశాను. మీరు ఇది మారేడు దళాలతో చట్నీ చేశా, చింతపండు లేకుండానే, అది నిమ్మకాయతోనే పెట్టాను అది కూడా. తర్వాత ప్రతి చట్నీ, ప్రతి పచ్చి పులుసు అలాంటివన్నీ పెట్టానండి. చూడండి, నా పాత వీడియోలు అన్నీ చూస్తే వాటి పేర్లు గుర్తు రావటం లేదు నాకు. ఆవాల పచ్చడి చేశాను నిమ్మకాయతోనే. ఆవాల పచ్చడి, ఉట్టి ఆవాల పచ్చడి అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇలాంటివన్నీ నేను చేస్తున్నాను, మీరు చూడట్లేదు, సరిగ్గా సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ఎందుకని? నా మీద కోపమా? నా మీద అలిగారా? నా మీద, ఛానల్ మీద? చూడండి, సూపర్గా ఉంటాయి. కొంచెం బెల్లం ముక్క మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి మనం చారులో కానీ పులుసు కూరల్లో. చాలా మంచిదన్నమాట, చాలా బాగుంటుంది కూడా. రుచి చాలా రుచిగా ఉంటాయి. ఈ రుచి వేదికలో అన్నీ రుచిగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా దయచేసి చేసుకుని ఒక్కసారి తిని చెప్పండి ఎలా ఉంది అనేది. ఒకరు చామగడ్డల కూర చేసుకున్నారంట. వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తున్నారు తప్ప లైక్ చేశానండి అని చెప్తున్నారు. అంటే అటు వాళ్ళు నిమ్మకాయతోనే చేశాను, నిమ్మకాయతోనే చేస్తున్నానని చెప్పి ఆమె నిమ్మకాయతో చేసి ట్రై చేసిందంట. చాలా బాగుందా ఆంటీ మీరు చేసిన కర్రీ, చామగడ్డ కర్రీ నేను చేసుకున్నాను, చాలా బాగుందని చెప్పింది. తెలిసిన వాళ్ళు అంతా బాగానే చెప్తున్నారు, తిన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇట్లా ఇప్పుడు ఈ చారు టేస్ట్ కోసం చాలామంది వస్తారు నా దగ్గరికి. అర్థమైందా? ఇది కొత్తది కదా, మళ్ళీ ఇది ఇంతవరకు ఎవరు పెట్టలేదు యూట్యూబ్లో. అందరూ ఈ డికాషన్లు ఇవే తాగుతున్నారు. మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి ఏంటంటే ఇది తాగాలంటే అమ్మో డికాక్షన్ ఇట్లా నా ఆకు అది వద్దులే అన్నట్టుగా ఉంటుంది. అందుకని వారానికి ఒకసారి చెప్పొద్దు, ఏమొద్దు, మీరు చక్కగా చేసేసేయండి అంతే. ఏ ఆకు దొరికితే ఆ ఆకు తెచ్చేయాలా, చేసేయాలా, సరేనా? నేను జామాకుల రసం కూడా పెట్టా, జామాకు పచ్చడి చేసా, గులాబీలు రేకులు, గులాబీ పూలు ఉన్నాయి కదా, అవి రేకులతో పచ్చడి చేసా. చూడండి, అన్నీ నిమ్మకాయతోనే పెట్టాను నేను, నిమ్మకాయతోనే చేసా. జామాకు పచ్చడి అయితే అద్దరిపోయిందండి. ఇంకొకటి మామిడి చిగురు పచ్చడి చేశాను నేను, చాలా బాగుంది. అది కూడా నిమ్మకాయతోనే. ప్రతి పచ్చడి, ప్రతి చారు, ప్రతి పప్పు ఇలాంటిది ఏది చేసినా నేను పులుసు కూరలు కానీ ఇట్లా చేస్తే 1-2 సార్లు మాత్రమే టమాటో వాడానండి నేను, లేకపోతే మాత్రం నిమ్మకాయతోనే చేస్తున్నాను నేను. మీరు చూడండి ఖచ్చితంగా. పచ్చి పులుసు కూడా నిమ్మకాయతోనే చేసా. వంకాయ బజ్జీ పచ్చి పులుసు చేస్తాం కదా, అట్లా అది చేశాను. వంకాయ పచ్చడి కూడా నిమ్మకాయతోనే. ప్రతి పచ్చళ్ళు కూడా అన్ని రకాల పచ్చళ్ళు చేసుంటాను. చూడండి కొంచెం వీడియోలో, మీరు పాత వీడియోలన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా బాగుంటుందండి. మీరు అసలు ఒక్కసారి చేసుకుని తినండి. ఇది మీరు అంటారు, మీరు చాలా బాగున్నాయండి, ఇంతకాలం మీరు మిస్ అయ్యారు, ఇప్పుడు చూడండి కంపల్సరిగా చూసి చేసుకోండి. చూడండి చాలా ఎలా ఉందో. నాకు ఇట్లా కలపటం బాగా ఇష్టం అన్నమాట, కలిపేస్తూ ఉంటాను ఎందుకో. మా ప్రేమనంతా దీంట్లో కలిపి రుచి వేదికలో వేసేస్తున్నా మీకోసం అని. తెలిసిందా? పిల్లలకి అమ్మమ్మాళ్ళు, పెద్దవాళ్ళు అంటే ఇష్టం కదా పిల్లలకి. మా ప్రేమ కోరుకుంటారు వాళ్ళు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువగా మా వీళ్ళు ఉన్నారనుకోండి, జేజుమామ్మ వీళ్ళంతా వాళ్ళ ప్రేమని కోరుకుంటారనమాట. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. రసం వేసి చక్కగా నెయ్యి వేసి పెట్టండి, బాగుంటుంది. రసంలో నెయ్యి వేస్తే, మన మామూలుగా చింతపండు చారు ఇలాంటివి పెట్టుకుంటాం కదా, దాంట్లో నెయ్యి వేస్తే భలే ఉంటుంది. మిరియాల చారు, ప్రతిదీ చారు రూపంగా ఇట్లా అన్నీ చూపిస్తున్నానండి. ఖచ్చితంగా చూడండి, ఒక్కసారి చేసుకోండి, సరేనా? బాగా ఉడికిద్దామండి. దాంట్లో రసం అంతా దిగాల. ఈ ఆకులు తీసేసి పక్కన పడేయచ్చు, మనం తినక్కర్లేదు. చాలా బాగుందండి, చారు మాత్రం సూపర్గా ఉంది. ఒక్కసారి చేసుకుని తినండి. ఇంకొకటి
చాలామంది ఇలా చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయండి. మొగుడిని చంపేయటం ఏంటండి ఆ మొండ అసలు. ఆడవాళ్ళు ఇలువ తీసేస్తున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదనుకోండి వెళ్ళిపోవాలా, వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప అట్లా ప్రాణాలు తీయటం ఏంటండి. మగవాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళకి కోపం వస్తే పెళ్ళాలను చంపేస్తున్నారు, మొగుళ్ళని చంపేస్తున్నారు. ఇక తిరగబడ్డారు. ఇప్పుడు రాజ్యాంగం కంపల్సరీగా మార్చవలసి వస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఖచ్చితంగా మార్చాలి. జీవో ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద ఇట్లా ఎవరైతే ఇదవుతున్నారో ఖచ్చితంగా మాత్రం మనకి ఇది చెయ్యాలి. కంపల్సరిగా ఫైట్ చేస్తున్నారు. అమ్మాయిల అది వాటర్లో దోసేసింది ఒకటి, అట్లా చేసేసింది మొగుడిని తీసుకెళ్ళి నమ్మించి. ఏదో ఆడవాళ్ళు చేసినట్టుగా చేసేస్తున్నారండి. వాళ్ళకి అంత ధైర్యం వచ్చేస్తుంది. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళని చంపే అంత ఇది వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. కానీ అమ్మ తల్లిళ్ళారా, ఆడవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎందుకమ్మా అట్లా చేస్తున్నారు? మొగళ్ళని సంపొద్దమ్మా, సంపొద్దు తల్లి. ఎంతకాలం బతుకుతాము, ఎంతకాలం ఉంటాము తల్లి చెప్పు. అలాంటి దుర్మార్గ పనులు చేసి మీరు జైలుకి వెళ్ళి మీ పిల్లలకి మీరు లేకోకుండా, మీ ప్రేమ లేకోకుండా ఉంటుంది కదా. అట్లా అవసరమా చెప్పండి? మీకు నచ్చకపోతే వదిలేయండి, ఎవరికాళ్ళే. ఇటు పెళ్ళాన్ని వదిలేసేయవచ్చు, అటు మొగుడిని వదిలేసేయవచ్చు. అంతేగాని ఇలాంటి బాధల మాత్రం పెట్టుకోమాకండి అమ్మ. జైలుకి వెళ్ళి పోలీసు వాళ్ళతో దెబ్బలు తినటం ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి మీరు? సమాజం ఏమనుకుంటుంది అసలు? ఈ సమాజం, ఈ రాజ్యం ఎటుపోతుంది? ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు? తెలిసి తెలియక. తెలుస్తుందా లేకపోతే మూర్ఖత్వంగా చేస్తున్నారు మీరు అందరూ? మూర్ఖుల్లాగా చేయమాకండి అమ్మ. కాస్త చక్కగా నీతి నిజాయితీగా చక్కగా దేవుణ్ణి ఇది చేసుకుంటా ఆ కృష్ణుడిని తలుసుకోండి. మీకు కోపం వస్తే కృష్ణ 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 అనండి, ఆ కోపాలన్నీ పోతాయి. కృష్ణుని తలుసుకోండి అమ్మ, కృష్ణుని తలుసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటా ఉండండి మీకు కోపం వచ్చినప్పుడల్లా. అర్థమైందా? అది మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ ఇది మాత్రం బాగా పనికొస్తుంది. ఈ పాపాలు మాత్రం పనికి రావు. అర్థమైందా? దేనికి పని చెయ్యవు. ఈ దేవుడిని తలుసుకుని కృష్ణుడిని తలుసుకుని మనం అది ఆ రామనామం తలుసుకుని ఉన్నామనుకోండి, జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. మనం సంతోషంగా ఎంతకాలం ఉంటే అంతకాలం సంతోషంగా ఉండొచ్చు. సరే, ఇది అయిపోతుంది తెలుసు కదా. ఇదిగోండి నిమ్మకాయ చూడండి, 2-3 స్పూన్లు, టేబుల్ స్పూన్లు వేసేసా నేను ఆ కారానికి తగ్గట్టుగా. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుంది నాకు తెలుసు మేము ఎంత వేసుకుంటాము. అది ఉప్పు వేసేసా, నిమ్మరసం వేసేసా. ఇంకా 2 మరుగులు మరిగిందంటే, 2 పొంగులు వచ్చిందంటే చారు అయిపోయినట్టే. వేడిగా తినేద్దాం. మీరు కూడా మంచిగా చేసుకుని తినండి. వద్దమ్మా, అందరు పరువులు పోతున్నాయి, అట్లా చేయకూడదు. మీరు ఇంట్లో వాళ్ళ పరువులన్నీ తీయొద్దు. మీ అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారు. నా కూతురు మొగుడిని చంపేసిందంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అసలు. తల్లిదండ్రులకి అమ్మో ఇది మమ్మల్ని కూడా చంపేస్తుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. అట్లా చేసుకుంటారా నాన్న చెప్పు. మీరు చక్కగా ఉండగలిగితే ఉండండి, లేదా ఎట్లాగో లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది, పోలీసు ఉంది. మీరు వాళ్ళకి చెప్పి మీరు ఏదన్నా కష్టపెట్టి, వాళ్ళు కష్టపెట్టినా మిమ్మల్ని ఆడవాళ్ళు కష్టపెట్టినా మగవాళ్ళైనా వెళ్ళొచ్చు, ఆడవాళ్ళైనా వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్కి. వెళ్ళిపోయి మీరు కేసు పెట్టుకొని వదిలిచ్చేసుకోండి మీకు నచ్చకపోతే. అంతేగాని అన్యాయంగా చంపేసి ఒక ప్రాణాన్ని తీసి మీరు ఏం కట్టుకుంటారు? పాపం కట్టుకుంటాం తప్ప మీరు పడలేరు కదా. ఎట్లానో జైలు శిక్ష అనుభవిస్తారు. అది మంచిదా? మీరు వదిలేసేసి మంచిగా ఉండటం మంచిదా చెప్పండి? మీ లైఫ్ మీరు చూసుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అంతేగాని సంపొద్దు నాన్న. సంపద ఏమొస్తుంది మీకు? ఆ కృష్ణుని తెలుసుకోండి, సరేనా? కృష్ణుడు చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు కదా. ఆ దుర్మార్గుల్ని తీసేస్తాడు ఆయన. అది కృష్ణుడు తీసే పని. వాళ్ళ సావుకు వాళ్ళే ముహూర్తం పెట్టుకుని అట్లా చేశారు. అందుకని
ఒక పాండవుల మీదకి వచ్చినా ఎవరి మీదకి వచ్చినా వాళ్ళు ఊరుకోరు కదా. న్యాయ అన్యాయాలు ఉంటాయి దాంట్లో, వాళ్ళు తెలుసుకుంటారు. అట్లా ఆ భగవంతుడు ఇది చేస్తాడు. అట్లానే మూర్ఖత్వంగా మనం చేయకూడదు కదా. మన మనుషులు మనం చేయకూడదు. ఆ దేవుడు పెడతాడు శిక్ష, ఎవరికి పెట్టాలో ఏం చేయాలో. ఎంతవరకు మనల్ని బాధ పెట్టారో వాళ్ళని బాధ పెడతాడు. తప్పకోకుండా బాధలు అనుభవిస్తారు వాళ్ళు. అది మాత్రం నిజం. సరేనా? చారు అయిపోయిందండి. చక్కగా నేను మీకు పోపు పెట్టి చూపిస్తా. అయిపోయింది, మన చారు అయిపోయింది. చూడండి, ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను నేను. ఆవాలు వేసా, జీలకర్ర వేసా, మెంతులు వేసాను, దీంట్లో ఎండుమిరపకాయలు వేసా, ఎల్లుల్లిపాయ వేసా, అదిగో కరివేపాకు వేస్తా. చూసారా, మన పోపు బ్రహ్మాండంగా వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది పోపు కదా. వేగాక కరివేపాకు వేస్తా. జీవితం కోపం లేకోకుండా ఉంటే ప్రశాంతంగా సాగిపోతండి. కోపం మాత్రం పెంచుకోవద్దు, జీరో ఉండాలి కోపం. అదనంగా ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు ఎందుకండి మనకి గొడవలు ఎందుకు అంటున్నా, వినిపించిందా? గొడవలు వద్దు, సంతోషంగా చక్కగా ఉండండి, ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు లేకపోకుండా, కోపాలు రాకోకుండా ఉంటాయి మనిషి. పెద్దవాళ్ళు చెప్పినట్టు విని, పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి గురించే చెప్తారు. ఎవరో చెడ్డ పని చేయండి మీరని చెప్పరు. అర్థమైందా? దాన్ని బట్టి మీరు నడుచుకోండి. పోపు అయిపోయిందండి, సూపర్గా ఉంటుంది. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేస్తే చారులో చాలా బాగుంటుంది కదా. చూసారా ఎలా వచ్చిందో పోపు? ఓ సూపర్ కదా. చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది చారు. గుమగుమలు ఆడుతుంది మా ఇల్లంతా. వచ్చేస్తే వేడివేడిగా తిందరు. కానీ రాకపోయారనుకోండి, మీ ఇంట్లో తొందరగా తయారు చేసుకుని, మీ ఇళ్ళ పక్కనే మీ పక్కనే ఉంటుంది ఈ చెట్టు, చూసుకుని 4 ఆకులు తెంచుకొచ్చేసి వేడివేడిగా చారు పెట్టుకోండి నిమ్మకాయతో. పెట్టుకుని తిని చూడండి ఎలా ఉంటుంది. ఈ పోపు పెట్టిన తర్వాత 2-3 పొంగులు వస్తే చాలా బాగుంటుందండి ఏదైనా సరే. ఈ గురుగులు చూసారా, మా బుడ్డోళ్ళు ఐస్ క్రీమ్ తిన్నాదన్నమాట. నాకు చాలా ఇష్టం అనిపించి ఇక్కడ పెట్టాయి. మీరు వెంటనే చేసుకుని తింటే బాగుంటుందండి. సరేనా? చాలా బాగుంటుందండి, ఒక్కసారి చేసుకోండి ప్లీజ్. బతువులు ఆడుకుంటున్నానండి నేను. మా అమ్మ కాదు, మా బంగారు తల్లి కాదు అని ఒక్కసారి చేసుకుంది రండి చూడండి. నేను గుజ్జున బొవ్వ తయారు చేశానండి పిల్లల కోసం. అది కూడా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. 6వ నెల వచ్చిన తర్వాత మనం అన్నం ముట్టిస్తాం కదా. చక్కగా గుజ్జున బొవ్వ చేసి రోజు పెట్టండి పిల్లలకి. ఈ ప్యారెక్స్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయండి, అప్పుడు ఏమున్నాయి చెప్పండి. మేము తినేటప్పుడు ఖచ్చితంగా గుజ్జున బొవ్వ. మా పిల్లలకు కూడా మా అమ్మగారు అదే పెట్టారు.
ఏ ఊరుకో పేరెక్స్ వద్దు గోంగూర వద్దు అని. కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు మాకు అవసరం అయ్యేది అది. ఊర్లకి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అదే పెట్టేవాళ్ళం ఏంటి సాటుగా మా మమ్మీకి తెలియకుండా. అమ్మకి తెలిస్తే మాత్రం ఊరుకోదు. మాకు అది కూడా పొడిలాగా తయారు చేసి ఇచ్చేసేది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మీరు వండేసుకోండి చేసేసుకోండి అని పిల్లల కోసం. కానీ అవన్నీ ఎట్లా అయిపోయాయంటే ఏం అవ్వదు కదా. సూపర్గా ఉంటుంది చారు. సరేనా? అయిపోయింది. లాస్ట్కి మీరు నాకేమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్ ఇవన్నీ ఇచ్చేయండి. బెల్ కూడా ప్లీజ్. ఇదిగో చూడు చారు ఎంత బాగుంది. ఈ చెత్త అంతా తీసేసి పక్కన పెట్టేయండి. ఈ మిరపకాయలు తింటే తినొచ్చు మనం, చాలా బాగుంది.